బంగ్లాదేశ్లో రోజు రోజుకి పరిస్థితి చేజారిపోతోంది. ఉద్రిక్తత పరిస్థితులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అటు యూరస్ ప్రభుత్వం కూడా చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. తాత్కాలిక ప్రభుత్వం అయినప్పటికీ పెద్ద ఎత్తున చేతులెత్తడంతో పాటు ఒక రకంగా ప్రేరేపిస్తోందే ఈ ప్రభుత్వం అనేటువంటి అనుమానాలు, సందేహాలు అందరిలో మొదలయ్యాయి. అయితే యూరస్ ప్రభుత్వంలో అడ్వైజర్లు అందరూ కూడా ఒకరిగా తర్వాత ఒకరు రాజీనామాలు చేస్తున్నారు. హోంశాఖ స్పెషల్ అసిస్టెంట్ ఖుదా బక్ష్ చౌదరి ఇప్పుడు రాజీనామా చేశారట. ఇప్పటివరకు 3 సలహాదారులు రాజీనామా చేయగా ఇప్పుడు ఈయనే 4 రాజీనామా చేశారు ఈయనతో పాటుగా. సో ఖుదా బక్ష్ చౌదరితో కలిసి 4 ఇప్పటికీ రాజీనామా చేయడంతో ఆ ప్రభుత్వం చేతులెత్తేసింది. రేపో మాపో షేక్ హసీనా మాదిరిగా యూనస్ కూడా పరుగులు పెడతాడు అనేటువంటి చర్చ మొదలైంది. 2025 ప్రారంభం నుంచి కూడా నహీద్ ఇస్లాం రాజీనామా చేశారు. సో డిసెంబర్ 10న ఆసిఫ్ షోజిబ్ రాజీనామా చేస్తే హౌదీ మృతి, బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో యూనస్ రాజీనామాకు పట్టుబడుతున్నారు నిరసనకారులంతా కూడా. ఇక రాత్రి రాజధాని ఢాకాలో బాంబు పేలులు కూడా సంచలనంగా మారాయి. సో బాంబు పేలుల్లో ఒకరు మరణించగా పలువురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. బంగ్లాదేశ్లో పరిస్థితి చేజాటిపోతోంది. సో ఎక్కడ చూసినా కూడా ఆందోళనలు మరింతగా ఉద్రిక్తంగా మారుతున్నాయి. హిందువులు సహా ఇతర మైనార్టీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. 2026 ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో ఎన్నికలు కూడా ఉన్నాయి. అయితే 2024 షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నికలు. సో పరిస్థితి చేజారిపోవడానికి ప్రధాన కారణం అవి ప్రేరేపిత యుద్ధాలు, ఉద్యమాలు మాత్రమే. ఎవరో ఒకరు ప్రేరేపించిన ఉద్యమాలే కానీ, కృత్రిమంగా సృష్టించిన ఉద్యమాలే కానీ ప్రజల చేత వచ్చినటువంటి ఉద్యమాలు కావివి. సో కంప్లీట్గా ప్రేరేపిత ఉద్యమాలు డెఫినెట్గా ఇలాకంగానే ఉంటాయి. ఎవరో ఒకరు ఎవరు డబ్బులు ఇప్పిస్తే వాళ్ళకి ఆ ఉద్యమాలు చేయాలి. సో ప్రజెంట్ ఫిబ్రవరి 12న ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో చాలా ఉత్కంఠభరితమైనటువంటి ఒకవైపు యుద్ధం అంటే ఆ ఉద్యమం జరుగుతోంది, మరోవైపుగా అక్కడ ఎన్నికల తీరుతెన్నులకు సంబంధించి కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో ప్రధానమైనటువంటి పార్టీలు 3 ఉన్నాయి. 3ట్లో జమాత్ ఈ ఇస్లాం పార్టీ, ఆ తర్వాత నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ, ఈ పార్టీతో పాటుగా ఇంకో పార్టీ, 3 పార్టీలు అక్కడ పోటీ పడుతున్నాయి. ఈ ప్రధానమైనటువంటి ఈ పోరులో ఎటువంటి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుని చూడాలి. నేషనల్ సిటిజన్ పార్టీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, నేషనల్ సిటిజన్ పార్టీ అండ్ జమాత్ ఈ ఇస్లామీ, ఈ 3 పార్టీలు ఉన్నాయి. అయితే నేషనలిస్ట్ సిటిజన్ పార్టీకి సంబంధించి వాళ్ళంతా విద్యార్థుల చేత ఏర్పడిన పార్టీ. సో విద్యార్థులే ఉద్యమాన్ని తెరలేపారు. షేక్ హసీనా అక్కడి నుంచి పరుగులు పెట్టడానికి, పారిపోవడానికి కారణం విద్యార్థులే అయ్యారు. ఆ విద్యార్థుల చేత ఏర్పడ్డ పార్టీ నేషనల్ సిటిజన్ పార్టీ. ఇక బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఒకటి అండ్ జమాత్ ఈ ఇస్లామీ పార్టీ ఒకటి ఉంది. సో ఈ అన్ని పార్టీలోకెల్లా ఇప్పుడు యూనస్ సపోర్ట్ వస్తోంది ఎన్సీపీకి, నేషనల్ సిటిజన్ పార్టీకి కొంత పరోక్షంగా సహకరిస్తున్నారు ఆయన అనేటువంటి విషయం తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఉద్యమాలు చేపడుతోంది, యుద్ధం చేస్తోంది కూడా ఈ ఎన్సీపీ పార్టీకి సంబంధించిన విద్యార్థి నేతలు, విద్యార్థులే. మైనార్టీలపై దాడులు చేస్తోంది, నడి రోడ్డు పైన నిప్పంటిస్తోంది, వాళ్ళ మరణానికి కారణమవుతోంది, మహిళల్ని కొడుతోంది, వివస్త్రం చేస్తోంది, ఇవన్నీ చేస్తోంది ఆ విద్యార్థులే. ఇప్పుడు భారతదేశం పైన ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఏర్పడడం గల కారణం ఏంటంటే షేక్ హసీనాని బంగ్లాదేశ్కి అప్పగించమని చెప్పడమే. సో చాలా మంది బంగ్లాదేశ్ ఉన్నటువంటి మేధావులు, అక్కడ ఇంటెలెక్చువల్స్ కానివ్వండి, చాలా మంది ఎక్స్పర్ట్స్, ప్రొఫెసర్స్, వివిధ డిపార్ట్మెంట్స్లో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులు, వివిధ గతంలో ఆర్మీ అధికారులుగా పనిచేస్తున్న రిటైర్డ్ అయిపోయిన వారందరూ కూడా ఆ రోజు భారతదేశం లేకపోతే బంగ్లాదేశ్ ఎక్కడిది, భారతదేశంతో మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు, భారతదేశంతో యుద్ధం అంటూ జరిగితే బంగ్లాదేశ్ ముక్కలైపోయింది, భారతదేశంతో తగాదలంటే మన తలకొరిమి మనం పెట్టుకున్నట్టే, ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు. ఒక్కొక్కరిగా రాజీనామా చేయడాలు, అక్కడ ప్రభుత్వం పరిధిలో నుంచి అన్నీ చేజారిపోవడాలు, ఆర్మీ డైరెక్ట్గా ఆ కంట్రోల్ చేయలేకపోయాడు. ఆర్మీ వకార్ లాంటి వ్యక్తులు కూడా, అంటే ఆర్మీ చీఫ్ వకార్ లాంటి వ్యక్తులు కూడా యూనస్ ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా మారడాలు, ఇస్లామిక్ దేశంగా మార్చాలన్నటువంటి కుట్ర యూనస్ చేస్తున్నారనే విషయాన్ని అందరూ గమనించి ముందుగానే రాజీనామాలు చేయడాలు, సలహాదారులుగా వాళ్ళు తప్పుకోవడాలు, రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక రాజ్యాంగబద్ధంగా ఆ అవామీ లీగ్ పార్టీ, షేక్ హసీనా ఉన్నటువంటి పార్టీ పైన బ్యాన్ వేయడంతో ఆ పార్టీ పోటీ చేయడానికి అవకాశం లేదు. సో ఏదేమైనా తనదైన మార్క్ క్రియేట్ చేసుకోవాలి, చివరి వరకు బంగ్లాదేశ్లో నేనే ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తిగా మారాలని ఒక ఆలోచన యూనస్ చేస్తున్నారంటే ఆయన ప్రయత్నాలు, ఆయన మాటలు, ఆయన చేసేటువంటి విధి విధానాలు మొత్తం కూడా అదే విధంగా కనబడుతున్నాయి. సౌదీ, పాకిస్తాన్, ఇతరత్ర కొన్ని ఉగ్ర మూలాలు ఉన్నటువంటి దేశాలతో సత్సంబంధాలు కలుపుకోవడం, లేదు ఆయా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం,
చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల ప్రోద్బలంతో భారత్పై నినాదాలు చేయడం, భారత్కి వ్యతిరేకంగా మాట్లాడడం, అక్కడ ఈ ప్రజల్ని రెచ్చగొట్టి ఈ ఉగ్రమూకల సహకారం తీసుకొని కృత్రిమ ఉద్యమాలని, ఆర్టిఫిషియల్ ఉద్యమాలను ప్రేరేపించి రెచ్చగొట్టి తీసుకొచ్చి భారత్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం. షరీఫ్ సౌదీ లాంటి కొందరు వ్యక్తులు మరణం తర్వాత ఈ ఉద్యమం మరింతగా పెరిగిందని చెప్తూ ఉన్నారు. అయితే షరీఫ్ సౌదీని ఎవరు చంపాడు ఇప్పటివరకు తెలియదు, వాళ్ళకు క్లారిటీ లేదు. భారతదేశపుకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, భారతదేశపుకు సంబంధించినటువంటి కొంతమంది అధికారుల కనుసైగలోనే ఈ యొక్క హత్య జరిగిందనేది బంగ్లాదేశ్ భావిస్తోందట. భారతదేశానికి ఆ షరీఫ్ గారితో సంబంధం ఏంది? భారతదేశపు అధికారులు కానీ, ఇక్కడ ప్రతినిధులు కానీ ఆ షరీఫ్ సౌదీ అంటాడు ఒక బచ్చా, మీ దగ్గర మీకు ఉద్యమకారుడే కావచ్చు కానివ్వండి, బట్ ఒక విద్యార్థి నాయకుడు, ఒక బచ్చా, వాడిని అధికారులు, ప్రభుత్వాలు టార్గెట్ చేసి హతమార్చాలా? మీ అంతటా మీకు అక్కడ ఏం గొడవలు ఉన్నాయో, ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయో? ఎన్సీపీ పార్టీకి సంబంధించి విద్యార్థులతో ఏర్పడినటువంటి పార్టీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు మీరు. జమాత్ ఈ ఇస్లాం పార్టీ ఉంది, వాడు చంపాడో, లేదు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉంది, వాడు చంపాడు, మాకేం తెలుసు? మీరు కొట్టుకు చచ్చి భారత్పై ఏడు చేస్తారు ఈ పిచ్చి మూకలు. ఒక రకంగా ఈ హల్వాగాలకి వాళ్ళ ప్రభుత్వం నడిపేటువంటి తీరు లేదు, ఓ పద్ధతి, ఓ పాడు ఏమి లేకుండా భారతదేశం చేసిన అరెస్ట్ అయిపోదా, కుక్కలాగా మురిగిత అయిపోయిద్దా? మీకు కావాల్సింది షేక్ హసీనా కోసం డిమాండ్ చేస్తున్నారు అనుకోండి. షేక్ హసీనా కావాలని చెప్పి యూఎస్ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వాన్ని లేఖ రాయాలి. లేదు కాదు కూడదు అనుకుంటే ఎక్కడ తేల్చుకోవాలి అక్కడ తేల్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఇలా ప్రతి దానికి ముడి కట్టడం. సో ఒక సికందర్ కూడా మరణించాడు, ఒక సికందర్ మరణిస్తే ఆయన మరణానికి కూడా భారతదేశంతో ముడికడుతోంది. సో ఈ మరణాల తర్వాత, అక్కడ ఉద్యమాలు చేసినటువంటి ఈ వ్యక్తుల మరణాల తర్వాత అక్కడ ఉద్యమం మరింతగా పెరిగినా కొలది భారతదేశంపై నెప్పనెట్టి భారతదేశాన్ని ఒక బూచిగా చూపించే ప్రయత్నం అక్కడ ప్రభుత్వాలు చేస్తున్నాయి. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అక్కడి సలహాదారు అంతా రాజీనామా చేయడంతో ఇప్పుడు యూనస్ పై కూడా ఒత్తిడి పెరుగుతోంది, రాజీనామా చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. కానీ పెద్దగా సమయం ఏం లేదు, కేవలం ఒక నెల రోజులు మాత్రమే. ఫిబ్రవరి 16 కల్లా ఎన్నికలు ఉంటాయి, ఫిబ్రవరి 12 కల్లా ఎన్నికలు ఉన్నాయంటే మహా అయితే ఒక నెల రోజులు బలవంతంగా ఆ నెల రోజుల పాటు అటుగా ప్రభుత్వాన్ని గట్టెక్కించేసి నేను దిగిపోయి వేడో ఒకటి చేతిలో పెట్టేస్తే ఎవరున్నా కూడా, అక్కడ ప్రభుత్వంలో ఎవరున్నా కూడా యూనస్ మాటే చెల్లుబాటు కావాలనేటువంటి ఒక ఆలోచనతో యూనస్ పావులు కలుపుతున్నట్టుగా అర్థమవుతోంది. ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకున్నాడు. సో ఆ తర్వాత కొన్ని ఉద్యమాలు మొదలయ్యాయి. షేక్ హసీనాని అక్కడి నుంచి పరుగులు పెట్టించిన తర్వాత తనకు శిక్ష ఖరారు చేయించాలనుకున్నాడు. దాదాపుగా అదే రకమైనటువంటి కొంతమందిని అప్రూవర్గా మార్చేసి తనకు శిక్షను ఖరారు చేయించాడు. సో తనకు మరణశిక్ష విధించాలనుకునేటువంటి ప్రయత్నం దాదాపుగా ఫలించింది. కానీ తను శరణార్థిగా భారత్ దగ్గర ఉండడంతో ఆయన కుట్ర పన్ని ఇప్పుడు కృత్రిమ ఉద్యమాలను సృష్టించి ఉగ్రవాదుల యొక్క ప్రోద్బలంతో అక్కడ ఉద్యమాన్ని సృష్టించి ఏకంగా తన ప్రభుత్వం యంత్రాంగం పైన దాడి చేయించుకుంటూ విర్రవీగుతున్న యూనస్ సంబంధించినటువంటి సలహాదారు మొత్తం కూడా ఒక్కొక్కరికి రాజీనామా చేస్తున్నారు. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు ఫోన్ లైన్లో. నవీన్, సో బంగ్లాదేశ్లో జరిగేటువంటి ఉద్యమాలలో ఇప్పుడు పెద్ద ఎత్తున యూనస్ ప్రేరేపిత ఉద్యమాలే, కృత్రిమ ఆర్టిఫిషియల్ పెయిడ్ ప్రొటెస్ట్ అనేట్టుగా చాలా మంది మాట్లాడుతున్నారు. అక్కడ ఇంటలెక్చువల్స్ కూడా ఆ రోజు భారతదేశమే కనుక లేకపోయి ఉంటే బంగ్లాదేశ్ ఎక్కడిది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది మాట్లాడుతూ కొన్ని వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు. బట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ యూనస్ ఆలోచన ఏంటి? అక్కడ ఉద్యమాల్ని కంట్రోల్ చేస్తాడా, రాజీనామా చేస్తాడా, లేదంటే ఇంకా భారత్ పైగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడా? వాట్స్ హ్యాపెనింగ్? బంగ్లాదేశ్ లో ఇంకా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ యొక్క ఆందోళనని కంట్రోల్ చేయడంలో యూనిస్ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న రాత్రి పెట్రోల్ బంక్ కూడా పేలినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆ బ్లాస్ట్ లో ఇప్పటి వరకు ఇద్దరు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా ఈ రోజు యూనిస్ తాత్కాలికంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ముగ్గురు అధికారులు కూడా వారు రాజీనామా కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా యూనిస్ వ్యవహరిస్తున్నటువంటి తీరు సంబంధించిన అంశాలతో పాటు ఇటు ఆందోళనకారులని అదుపులో తీసుకొచ్చేందుకు కొంత ఫెయిల్ అయ్యారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి హోంశాఖ స్పెషల్ సెక్రటరీతో పాటు అక్కడ ఉన్నటువంటి అడ్వైజర్లు కూడా ఒక ప్రకటన చేస్తూ వారు మేము రాజీనామా చేస్తున్నామని చెప్పేసి కూడా ఇటు వారు ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే ఇటు యూనస్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, అక్కడ అల్లలు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిణామాలు కనిపిస్తుంది. ఒకవైపు భారత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాన్ని భారత్ కూడా దీటైనటువంటి సమాధానం చెప్పేందుకు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నిన్న భారత్ చెందినటువంటి ఒక పౌరుడిపై కూడా జరిగినటువంటి దాడిని కూడా భారత్ కూడా సీరియస్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ యూనిస్ ప్రభుత్వం మాత్రం ఇది భారత్ చేపడుతుందని చెప్పేసి కూడా కొంత అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారుల్ని
రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడున్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిణామం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు యూనిస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో కూడా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా వారు రాజీనామా చేసేందుకు కూడా ఈ సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో రాజీనామా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు యూనిస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలతో పాటు ఆందోళనకారులు వారు పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది మనకు. రైట్. సో ప్రజెంట్ ఈ ఇన్సిడెంట్స్ పైన ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అవుతుందా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాక్ట్ అవుతుందా? నిన్న ఢిల్లీలో కూడా మనం చూసాం, బంగ్లాదేశ్ హైకమిషన్ని చుట్టుముట్టడానికి చాలామంది హిందూ సంఘాలు విహెచ్పి నేతలు వచ్చారు. అటువైపు భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఉద్యమం నడుస్తోంది, హిందువుల పైన చాలా విపరీతమైన దాడులు కొనసాగుతున్నాయి, ఊచకోతకు వస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో ఏం జరగబోతోంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాక్షన్ ఏముండబోతోంది? అంటే ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం ఇటు హిందువులతో పాటు అక్కడ ఉన్నటువంటి మైనార్టీలని అక్కడికి భారత్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ కావాలని చెప్పేసి హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకవైపు భారత్ తో పాటు ఇతర దేశాలతో కూడా బంగ్లాదేశ్ వ్యవహరిస్తున్నటువంటి తీరు సంబంధించినటువంటి అంశాలపై కూడా భారత్ చర్చలు కూడా జరుగుతుంది. ఎందుకంటే కావాలని చెప్పేసి హిందువులను టార్గెట్ చేస్తూ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దాడిని ఖచ్చితంగా ఖండిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం యూనిస్ కి మాత్రం బుద్ధి చెప్పేటువంటి విధంగా భారత్ కూడా ఒక అడుగు ముందుకు వేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తాజాగా జరిగినటువంటి దాడులు అంటే ఇద్దరు భారతీయులపై జరిగినటువంటి దాడిని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఒకరు మృతి చెందినటువంటి పరిస్థితి తెలిపింది, ఒకరి ఇంటిని కూడా పూర్తి స్థాయిలో నిప్పు పట్టి దగ్ధం చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఇప్పుడు కొంత మధ్యాహ్నం ఈరోజు ఏదైతే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి తీరు సంబంధించినటువంటి అంశాలపై కొంతమంది కేంద్ర మంత్రులు కూడా సమావేశమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ సమావేశంలో బంగ్లాదేశ్ తీరుపై కూడా కొంత రియాక్షన్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా బంగ్లాదేశ్లో ఇప్పుడు నేను ఈ వార్త చెప్పే సమయానికి కూడా ఇంకా అక్కడ ఉద్యమాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సో అక్కడ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళన చేపడుతున్నారు. బంగ్లాదేశ్ జాతీయ జెండాను పట్టుకొని భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడాలు, అక్కడటువంటి మైనార్టీలు, హిందువులే కాకుండా ఇతర మైనార్టీల పైన కూడా దాడులు చేయడాలు కొనసాగుతున్నాయి. ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. పాకిస్తాన్ ఇచ్చే సహకారం, ఉగ్రవాదుల యొక్క స్కెచ్, ఇవన్నీ కూడా బంగ్లాదేశ్లో ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. పేరుకే యూనస్ ప్రభుత్వం ఉంది, కానీ దాదాపుగా అక్కడ జరిగినటువంటి చర్యలు మొత్తం కూడా పాకిస్తాన్ నుంచి ఆపరేషన్ జరుగుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. భారతదేశపు వ్యతిరేకంగా నినాదాలు కొనసాగించడం, అక్కడ పెద్ద ఎత్తున మైనార్టీలపైన దాడి చేయడం. అక్కడ మైనార్టీలు వాళ్ళ దేశస్తులే కదా, అక్కడ బంగ్లాదేశ్ సిటిజన్సే మైనార్టీలుగా ఉన్నారు. సో అక్కడ ఉన్న మైనార్టీలపైన దాడులు చేయడం అంటే ఏంటి? వాళ్ళ దేశస్తులనే హతమారుస్తున్నారు, కేవలం హిందువులను టార్గెట్ చేస్తున్నారంటే హిందువుల అత్యధిక జనాభా కలిగింది భారతదేశంలో, కాబట్టి వీళ్ళు రియాక్ట్ అవుతారని ఒక దురుద్దేశం తప్ప ఒక కుట్రలు, కుతంత్రాలు, పిచ్చి ప్రేలాపనలు తప్ప అంతకు మించి ఏమీ లేరు. సో దీని స్కెచ్ మొత్తం కూడా నడుస్తోంది షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ దగ్గర నుంచే. సో ఇంత జరుగుతూ ఉన్న యూనస్ ప్రభుత్వం ఎక్కడ రియాక్ట్ అయినట్టుగా, దీన్ని కంట్రోల్ చేయడం కోసం కొన్ని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టుగా, తమ సైన్యాన్ని, బలగాల్ని మోహరించి అక్కడ ఉద్యమాలని ఆపేయడానికో లేకుంటే కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినట్టుగా ఎటువంటి దాఖలాలు లేవు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇంటలెక్చువల్స్, చాలా సీనియర్ పొలిటీషియన్స్ కానివ్వండి, మరీ ముఖ్యంగా కొంత అఫీషియల్స్ కానివ్వండి, భారతదేశమే కనుక లేకపోయి ఉంటే ఈరోజు బంగ్లాదేశ్ దేశమే ఏర్పడేది కాదు. సో భారతదేశం యొక్క భిక్షతోనే బంగ్లాదేశ్ ఈరోజు బతుకుతున్న విషయాన్ని గమనించి మనం మెసులుకోవాల్సిన అవసరం ఉందని చెప్పినా కూడా వారిని సైతం, అంటే ఉదాహరణకి అక్కడ కొన్ని పత్రికలు ఉన్నాయి, ద డైలీ స్టారర్, సో స్టార్ డైలీ అనే పత్రిక కానివ్వండి, ఇంకొక పత్రిక, రెండు న్యూస్ పేపర్కి సంబంధించిన కార్యాలయాలని కూడా చుట్టుముట్టి ఆ కార్యాలయాన్ని నిప్పెట్టించడం అంటే చిన్న విషయం ఏం కాదు. సో ఆ స్థాయిలో అక్కడ ఉద్యమాలు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు అక్కడ పరిణామాలు మొత్తం చేజారిపోవడంతో ఒక్కొక్కరిగా యూనస్ ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నవారు రాజీనామా చేస్తూ ఉన్నారు. ఈ రాజీనామాలన్నిటికీ కూడా చాలా క్లియర్ ఉద్దేశం ఒకటే, ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుందని చెప్పడం కోసం. ఆ తర్వాత యూనస్ పై కూడా రాజీనామా చేయమని ఇప్పుడు పెద్ద ఎత్తున ఫోర్స్ కూడా ఉంది. సో మరి యూనస్ రాజీనామా చేయడం కంటే కూడా ఆయన అధికారంలో కొనసాగిస్తూనే రేపటి రోజు ఎన్నికల తరుణంలో కూడా ఎన్సీపీ పార్టీకి కొంత పరోక్షంగా సహకరిస్తున్నారు కాబట్టి దాన్ని అధికారంలో కూర్చోబెట్టైనా తనకైన సైగల్లో నుంచే బంగ్లాదేశ్లో పరిపాలన జరగాలనే ఒక ఉద్దేశంతో యూనస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా తన ఇస్లామిక్ దేశంగా మార్చాలనేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతానికి
కొంత ఈ ఉద్యమాలతో, ఈ కృత్రిమ ఉద్యమాలతో ఆయన దాన్ని సక్సెస్ చేసేటువంటి బాటలోనే ఉన్నారని అర్థమవుతోంది. మరి దీనిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి. సో భారతదేశపు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ జరిగిన ఉద్యమాలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ రకంగా రియాక్ట్ అవబోతుందో చూడాలి. ఇప్పటికే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఆల్రెడీ మందిచ్చాం, ఎక్కువగా చేస్తే సర్జరీ చేస్తామంటున్నారు. అంటే యుద్ధం చేయబోతున్నారా? నిజంగా బంగ్లాదేశ్ పై యుద్ధం భారత్ ప్రకటిస్తే బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? తునాతునకలైపోయి మూడు ముక్కలయ్యేటువంటి బంగ్లాదేశ్కి వెన్నుదన్నుగా ఉన్న పాకిస్తాన్ సహకరిస్తుందా? ఏం జరుగుతుందో చూడాలి. సో బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.